ఓం నమ శివాయ ఈ మంత్రాన్ని మనం ఇంట్లో కూర్చొని కూడా శివుని దర్శించుకుంటూ మొక్కుకోవచ్చు. కానీ మాఘమాసంలో అదే మంత్రాన్ని 108 అడుగుల ఈ మహాశివలింగం ముందు నిల్చుని హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ జపించడానికి మాత్రం అదృష్టం ఉండాలి, శివుడి అనుగ్రహం ఉండాలి. బెంగళూరుకి 100 కిలోమీటర్లో ఉంది, ఎప్పుడైనా వెళ్ళొచ్చు లేబ్బా అని మనం అనుకోవచ్చు. కానీ ఇంటి పక్కన గుడి ఉన్నా కొన్నిసార్లు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అందుకే బహుశా మన పెద్దవాళ్ళు అన్నారేమో, శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అని. 6 ఏళ్ళు బట్టి నేను ఉన్నాను బెంగళూరులో. కానీ ఇన్నాళ్ళకు నాకు అది కూడా మాఘమాసంలో వచ్చి శివుని దర్శించుకునే అదృష్టం కలిగింది. సో ఈ 108 అడుగుల మహాలింగం, దాని ఎదురుగా 35 అడుగుల మహానంది, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. ఫ్యామిలీతో రండి లేదా ఫ్రెండ్స్తో రండి. జస్ట్ 100 కిలోమీటర్లు 2 hours లో మీరు ఇక్కడ చేరుకుంటారు. అసలు మ్యాటర్లోకి వస్తే, మంజునాథ స్వామి సినిమా చూసాం కదా మనం, ఆ సినిమా స్టోరీ ఈ టెంపుల్ యొక్క మహత్యమే అనమాట. ఒకప్పుడు మంజునాథుడనే వ్యక్తి అసలు శివుణ్ణి నమ్మేవాడు కాదంట. 1,000,000 సార్లు శివుణ్ణి దూషించాడంట. చివరకు తన తప్పు తెలుసుకొని, శివుని మహత్యం తెలుసుకొని, ఆ పాప పరిహారానికి 1,000,000 లింగాలు ప్రతిష్ఠించాలని కోరుకున్నాడంట. అలాగే సాంబశివమూర్తి అనే ఒక భక్తుడికి శివుడు కలలో కనిపించి ఆశీర్వదించాడంట. కలలో శివుడు కనిపించేసరికి ఈ సాంబశివమూర్తి అనే శివభక్తుడు 1,000,000 లింగాలు ప్రతిష్ఠిస్తానని సంకల్పంగా పెట్టుకొని మొదటి లింగం అక్టోబర్ 8, 1980లో ప్రతిష్ఠించాడంట. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ రోజుకి 92 లక్షల శివలింగాలు ప్రతిష్ఠించబడ్డాయి. ఇక 108 అడుగుల మహాలింగంతో పాటు 35 అడుగుల ఈ మహానంది కూడా ఉంది. దీంతో పాటు చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, మనం తప్పకుండా దర్శించాల్సిన గుడులు. ఎందుకంటే ఎంట్రన్స్ లోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని దర్శించుకుంటూ బయటకి రాగానే మంజునాథ స్వామి మెయిన్ టెంపుల్, చిన్న గుడి, శివుడి ముఖం ఉంటుంది. మామూలుగా మనం లింగాన్ని దర్శించుకుంటాం ఎక్కడికి వెళ్ళినా, కానీ ఇక్కడ శివుడు మనకు ముఖం ద్వారా దర్శనం ఇస్తాడు. చాలా సంతోషంగా ఉంటుంది. చాలా అద్భుతంగా అలంకరణ చేసి ఉంటారు. మంజునాథ స్వామిని దర్శించుకొని బయటికి రాగానే మీకు వైకుంఠ ద్వారంలో ఉత్తర ముఖాన మీకు వెంకటేశ్వర స్వామి 365 రోజులు మీకు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఇక్కడ చాలా అద్భుతంగా అలంకరణ చేస్తారు. చిన్న చిన్న ముడుపులు ఇచ్చి మీరు అలంకరణకి సహకరించవచ్చు. సో వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని బయటికి రాగానే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్తర ముఖాన ఉంటాడు, ఆయన్ని దర్శించుకోండి. ఆయన దాటుకొని వెళ్ళగానే అయ్యప్ప స్వామి, ఆ తర్వాత మీకు మాత అన్నపూర్ణేశ్వరి దేవి, రాఘవేంద్ర స్వామి, పాండురంగ స్వామి, ఇలా చిన్న చిన్న గుళ్ళు మంచిగా అలంకరణతో ఉన్న దేవుళ్ళు మొత్తం మీకు దర్శనం ఇస్తారు. కోలార్ డిస్టిక్, కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ఈ 108 అడుగుల మహాలింగానికి ఇంకో ప్రత్యేకత ఉంది. ఈ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్లో ఇప్పటిదాకా, ఈ రోజు దాకా సుమారుగా 92 లక్షల చిన్న చిన్న లింగాలు ప్రతిష్ఠించబడ్డాయంట. సో రాబోయే 5-6 ఏళ్లలో మీకు 1,000,000కి చేరుకుంటుందని ఇక్కడ స్వామి చెప్పారనమాట. ఇక్కడ మీరు కూడా చిన్న చిన్న లింగాలని లేదా పెద్ద లింగాలని ప్రతిష్ఠించవచ్చు. 8,000 రూపాయల ప్యాకేజ్తో 1,00,000 రూపాయల దాకా ప్యాకేజ్ ఉందన్నమాట. 8,000 ప్యాకేజ్ తీసుకుంటే మీకు చిన్న లింగం ప్రతిష్ఠిస్తారు. పూజ చేసి, దంపతులు అయితే దంపతులకి పూజ చేసి మీకు మీ పేరున శిలాఫలకంతో అక్కడ ప్రతిష్ఠిస్తారనమాట. ఇలా పెద్ద లింగం కూడా మీరు ప్రతిష్ఠించవచ్చు. సో 8,000 రూపాయల ప్యాకేజ్ నుంచి 1,00,000 రూపాయల ప్యాకేజ్ వరకు ఉంది. సో మీ స్తోమత తగ్గట్టు లేదా మీ బుద్ధి పుట్టినంత మీరు చిన్న లింగాన్ని మీరు ప్రతిష్ఠించుకోవచ్చు. ఈ మహాలింగం దగ్గర ఎప్పుడైతే 1,000,000 లింగాలు ప్రతిష్ఠించబడతాయో ఆ రోజున విశ్వశాంతి యాగం చేస్తారంట. సో ఆ రోజు కోసం అందరం వెయిట్ చేద్దాం. సో ఇది 108 అడుగుల ఈ శివుడి మహాలింగం, దానితో పాటు 35 అడుగుల మహానంది కోలార్ డిస్టిక్ లో, కర్ణాటక రాష్ట్రంలో ఉంది. తప్పకుండా మీరు దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్.